వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో సొంత కార్యకర్తలను ఇద్దరిని బలి తీసుకున్నాడు. వాళ్ళని పలకరించిపోగా, ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చకపోగా, తనకు భద్రత లోపించింది, ఇంకా భద్రత పెంచాలి అంటూ వాపోటాన్ని విశ్లేషించడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలల్ల గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీ. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పర్యటన చూశారు మీరు. ఇద్దరు కార్యకర్తలను బలి తీసుకున్న వైనం కూడా చూశారు. దాని గురించి మాట్లాడకుండా తనకు భద్రత లోపించిందని, ఇంకా భద్రత పెంచాలని పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదంటూ అతను చేసిన ఆరోపణల్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? నిన్న ఒక మెసేజ్ వచ్చిందండి, పులి పర్యటన అప్డేట్ అని అనగానే ఫస్ట్ నాకేం అర్థమైంది, మచ్చల పులి అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డిని ముద్దుగా వీళ్ళందరూ కూడా పులివెందుల పులి, మచ్చల పులి అనుకుంటారు కదా, ఓకే ఈ పులి గురించి ఏం అప్డేట్ అనుకున్నా. తీరా చూస్తే మనం చూసాం దివాన్ చెరువు దగ్గర పులి పర్యటిస్తుంది. ఒక 600 కిలోమీటర్లు దాదాపుగా 15 రోజుల్లో పర్యటించిందని. తీరా చూస్తే దాని వ్యవహారం, ఓహో ఈ పులి గురించి కదా ఈ పులి అనుకున్నా. అదేమో దాని ప్రాణాల కోసం అది పరిగెత్తుంది, ఇక్కడ జనాలు ప్రాణ భయంతో పరిగెత్తున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి. ఈ రెండింటికి ఏముంది, అదేమో అడవి మృగం, ఇదేమో మనుషుల్లో తిరిగే మృగం. నిజంగా మానవ మృగమేనండి జగన్మోహన్ రెడ్డి, వాస్తవం చెప్పారు. అయితే ఇక్కడ మీరు అంటున్నట్లుగా ఆయనకి ఎందుకు పరామర్శ? ఫస్ట్ అయితే జోగి రమేష్ ని, అంబటి రాంబాబుని జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఏం చేయాలంటే మందలించాలి. కానీ అందరూ అనుకుంటున్నారు మరోసారి జగన్మోహన్ రెడ్డి మనసు దోచుకున్న జోగి రమేష్. అసెంబ్లీ సాక్షిగా మనం వింటే జగన్మోహన్ రెడ్డి గారు మనసు దోచుకున్నావు జోగి అని అన్నాడు. వెంటనే మంత్రి పదవి ఇచ్చేశాడు. మరోసారి మనసు దోచుకోవాలని మరి మరో ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అడుగుతుంటే, మరి మీకైనా మరో ఛాన్స్, మాకు కూడా ఇంకో ఛాన్స్ కావాలని చెప్పి వాళ్ళు కూడా ఉర్రూతులుగుతున్నారని వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది. అక్కడ గమ్మత్ ఏంటంటే పరామర్శకు వెళ్ళాడు కదా, వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకుంటుండగానే బయట ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఆ విషయం తెలిసినా కూడా ఇద్దరు ఏకలో పక్కపక్కలో. ఎవరు చచ్చిపోతే ఎవరికేంటండి? ఈ రోజున సొంత బాబాయినే రపరపా వేసేసాం, తల్లిని చెల్లిని బయటికి గెంటేసాం. ఈ రోజున మాకు కావాల్సింది ఏంటి? అధికారం. మాకు కావాల్సింది ఏంటి? జనాలు. మాకు కావాల్సింది ఏంటి? జైలు. ఎవడో పోతే ఏంటి, ఉంటే ఏంటి? మనం ఇక్కడ ఇద్దరే చెప్తున్నారు. మీరు విజయవాడ వరదల్లో ఎంతమంది ప్రాణాలు పోతాయని భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రభుత్వం ఆ రోజున ఎలాంటి కార్యక్రమాలు వీళ్ళ గురించి జాగ్రత్తలు చేపట్టాలని చెప్పి చూస్తుంటే వీళ్ళు ఏం చేశారు? బోట్లు పెట్టేసి అక్కడ ఆ పిల్లర్స్ కొట్టేసి ఇంకా వరద ఉధృతి పెంచాలని చెప్పి చూశారు, ముంచేయాలని చూశారు. మరి అది అలాంటి వ్యక్తులు ప్రాణాలు పోతే వీళ్ళకి ఏదన్నా బాధ, వీళ్ళకేమన్నా వాళ్ళ మీద ప్రేమ ఏమీ లేదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తాడు, మీరు రండి అంతవరకే, మీకు నాకు ఆ తర్వాత ఎటువంటి సంబంధం లేదు అని మాత్రం మాట్లాడతాడు. ఇలాంటి వ్యక్తులు ఈ రోజు నిజంగా ఆయన చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ జనంలోకి వచ్చి క్షమాపణ చెప్పాలి. ఏ చేతులైతే పైకెత్తి జనాలకి దండాలు దస్కాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఫస్ట్ అదే చేతులు అలానే ఎత్తి ఏం చెప్పాలి? నన్ను అందరూ క్షమించండి, మేము మహాఘోరం చేసాం, మహాపాపం చేసాం, ఇంకా ఆ పాపాన్ని మోయటం మా వల్ల కాదు, ఇప్పుడు అందరికీ వెల్లడైంది, అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇక నన్ను క్షమించండి అని చెప్పి కోరుకొని పోలీసులకు సరెండర్ అయ్యి స్టేషన్లో పోయి కూర్చోవాలి. అది వదిలేసి ఈ రోజున తప్పు చేసినాడు నువ్వు పరామర్శల పేరుతోటి ఈ దారి పొడవున వాళ్ళ ఇంట్లో ఉండేది 10 నిమిషాలు, 10 గంటలేమో దారిలో నువ్వు ప్రయాణమే సరిపోతుంది. ఈ విధంగా జనాలను చంపుకుంటూ తొక్కించుకుంటూ వెళుతూ ఉంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మళ్ళీ ఆయన ఇప్పుడు మీరు అంటున్నట్లుగా సెక్యూరిటీ లేదని. ఎందుకు సెక్యూరిటీ నీకు? ఏం చేయటానికి? జనాలను చంపేయటానికి సెక్యూరిటీ? అసలు దాదాపు 100 మంది సెక్యూరిటీ వాడు, నిక్కే సెక్యూరిటీ ఎందుకు? ఏదో ఒకటి. ఈ రోజున ఆయన సెక్యూరిటీ అని ఎందుకు అడిగాడంటే అండి, ఇద్దరు మనుషులు ప్రాణాలు పోయినాయి, వాళ్ళ ప్రాణాలు పోయినాయి కాబట్టి నీ వల్లే పోయినాయి, అది వాస్తవం, అందరికీ తెలిసింది. మరి దాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? సరిగ్గా సెక్యూరిటీ లేదు అందుకని అక్కడ జరిగింది అనేది ఏదో కాకం కౌర్లు అంతే. మరి ఏదో ఒకటి తప్పించుకొని ఏడుస్తున్నావు ఎందుకురా అంటే ఎగ్గొట్టానికని. ఈ రోజున తప్పించుకోవడానికి ఈ ఏడుపులు, ఈ పెడబొబ్బలు, ఈ కేకలు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్యాచ్ అంతా ఏదైతే ఉందో వీళ్ళు ఈ రోజున చూస్తూ ఉంటే ఎంత హంగామా. గంజాయి ప్యాకెట్లు పంచుతారా మీరు? మద్యం బాటిల్ అయిపోయింది, గంజాయి పంచారు నిన్న. బిర్యానీలు, గంజాయి, డబ్బులు. ఆ గంజాయి తాగి ఆ పిల్లాడు అలా అన్యాయంగా చనిపోయాడు. మరి అక్కడ ఉన్న డివైడర్ని కొట్టేశాడు. అసలు ఆ బైకుల మీద ఆ విన్యాసాలు ఏంటి, ఆ గొడవ ఏంటి? పోలీసులతోటి మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారా? పోలీసులను బెదిరిస్తారా? పోలీసులను తిడతారా? రూల్స్ అని బ్రేక్ చేసి మీరు ఇష్టానుసారంగా అంటే గంజాయి తాగిన మత్తులు వాళ్ళకి ఏం అర్థం కావట్లా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎందుకు హౌస్ అరెస్ట్ చేయట్లేదు? ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ఎందుకు ఊరుకుండిపోతుంది? ఈ రోజున ఒకటేనండి, కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఎవరైనా సరే, అటు బీజేపీనా, ఇటు జనసేన, అటు టీడీపీ అయినా చాలా అప్రమత్తంగా ఉండాలి. 2029 ఎలక్షన్కి ఈ రోజు నుంచి కాదు, మీరు ఆ రోజున మనం గెలిచాము అన్న దగ్గర నుంచి కూడా మళ్ళీ పోరాటమే. ఖచ్చితంగా అడుగడుగునా చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ కూడా వీళ్ళ ఆటలు కొనసాగనివ్వకూడదు.
ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ రోజున చిన్న విషయమే కదా, వెళ్ళి పరామర్శించుకోండి. ఏంటంటే 2 ప్రాణాలు పోయినాయి. వీళ్ళు చేసే ట్రాఫిక్ చూసాం కదా, ఎంత ట్రాఫిక్ దారి పొడవున హైవేలో. 2 దొంగలను పరామర్శించడానికి, దరిద్రులను పరామర్శించడానికి ఆర్భాటంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి సొంత కార్యకర్తలు బలైపోతే చనిపోతే తన మూలంగా చనిపోయారు. జగన్ రెడ్డి మూలంగా చనిపోయారు వాళ్ళిద్దరు. వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం కానీ, ఓదార్చడం కానీ, ఆర్థిక సాయం చేయడం కానీ చేయలే. కనీసం ఆయన కారు కింద నలిగిపోతే సెంగయ్యకే అతిగతి లేదండి. 2 రోజులు ఆ వీడియో బయటకు వచ్చేదాకా ఎట్టున్నారు, దొంగలు తేలుగుట్టిన దొంగల్లాగా ఎక్కడక్కడే ఉండిపోయారు. తర్వాత కదా మనందరికీ తెలుసు, అందరం క్వశ్చన్ చేస్తే కదా, ఇదేంటి సెంగయ్యని ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద ఎక్కిచ్చేశారు, నిమ్మకాయని తొక్కిచ్చేస్తున్నట్టు తొక్కిచ్చేశారని చెప్పి అడిగితేనే కదా ఏదో ఏఐ అన్నారు, తర్వాత గ్రాఫిక్ అన్నారు. ఎట్టకేలకి అది ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఎవరి కారు చక్రాల కింద నలిగాడో తెలిసిపోయింది. మరి చెప్పాడు కదా తమ్మినేని సీతారాం, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలని. ఈ విధంగా చంపేయటం నలిగిపోతున్నాయి, ప్రాణాలు కూడా నలిగిపోతున్నారు. మరి ఈ విధంగా జరుగుతూ ఇంక ఈయన ఏ మొహం పెట్టుకొని వెళ్ళి పరామర్శిస్తాడు? ఈయనకు కావాల్సింది ఆ టయానికి జనాలు. నువ్వు చస్తే ఏంటి, బ్రతికితే ఏంటి, నాకు చస్తే మాకు తలనొప్పి, ఇంకా వచ్చి జై జైలు కొట్టు, జై జగనను చేతులు కోసుకొని ఆయనకు రక్తాభిషేకాలు చేయండి అంటే రప్ప బ్యాచ్, రప్ప అంటూ నిన్ను అరుస్తూ మీరు ఈ సైకో మంద నేను మళ్ళీ కొత్త అనమాట. ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ఈ రప్ప అనే ఒక దీన్ని తీసుకొచ్చి స్లోగన్ని. ఆ పదం ఎవడైనా అంటే చంప పగలగొట్టి ఈడ్చి లోపలేయాలండి. ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీలో? యువతను ఏ విధంగా వీళ్ళు దారుణంగా ఈ విధంగా ఉపయోగించుకుంటున్నాడు. ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు. గంజా తాగు, మందు తాగు, ఇంకోటి. ఆ కుటుంబంలోని పెద్దలు ఏం చేస్తున్నారు? ఎందుకు కట్టడి చేయట్లే వాళ్ళని? ఈ రోజునండి పోలీసుల దగ్గరకు వెళ్ళి మనం ఏదన్నా ఒక విషయం గురించి చర్చిస్తే పోలీసులు తలలు పట్టుకొని తల్లిదండ్రులకి పిల్లలు పెద్ద తలనొప్పిగా మారారు. కేవలం అవతల ఇట్లాంటి ఏదైతే ఈ గంజాయి కానివ్వండి, ఈ ఏదైతే డ్రగ్స్ కానివ్వండి, ఇవన్నీ విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇంకా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. అవి దొరుకుతున్నాయి. పేరెంట్స్ మాట కూడా పిల్లలు వింటలేదు. ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. కాబట్టి ఈ రోజున పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు అందుకని ఈ మధ్య కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది ఏంటి, ప్రతి స్కూల్లో కూడా సైకాలజిస్ట్ ఉండాలి, సైకియాట్రిస్ట్ ఉండాలి, ప్రతి కాలేజీలో ఉండాలి, వాళ్ళకొక మానిటర్ ఉండాలి, చెయ్యాలి, ప్రతి ఒక్కరిని క్రమశిక్షణలో పంపించాలి. ఈ రోజున వీడు టీచర్ మాట వింటల్లా, ఇంట్లో తల్లిదండ్రుల మాట వింటల్లా, గంజాయికి అలవాటు పడ్డాడు. ఆ మత్తుకి వాడు బానిస అయిపోయాడు. ఆ బానిసత్వం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు మత్తుకు బానిస అవుతూ తనని తాను జీవితాన్ని సర్వనాశనం చేసుకుని జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా బ్రతుకుతున్నారు వీళ్ళు. మరి ఇలాంటివన్నీ కూడా డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో దాన్ని ఇంకా విస్తృత స్థాయిలో చెయ్యాలి. అదేవిధంగా ఈ రోజున పేరెంట్స్ మాట కూడా వినని పరిస్థితి. ఇన్ని కార్యక్రమాలు చేసే బదులు జగన్ రెడ్డి అనే దుర్మార్గుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే శాశ్వతంగా జైల్లో ఉంటాడు. ప్రజలకి సమస్యలు తప్పుతాయిగా, ఖచ్చితంగా ఇన్ని ఇబ్బందులు ఉండవుగా. మరి ప్రభుత్వాలు ఆ రకంగా ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాడో చూస్తున్నాం. లోపలేస్తే ఈ గోలంతా ఉండదుగా, వెయ్యాలి. అదే ఈ రోజున కోటి సంతకాల సేకరణ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో లేని దానికి సంతకాల సేకరణ చేశాడు చూసారా. ఈ రోజున అది నిజంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి అనే దాని మీద పెట్టాలి. ఓ ప్రోగ్రాం పెడితే ప్రతి ఒక్కరూ కూడా దాన్ని మద్దతు ఇస్తారు. ఏ తల్లిదండ్రులు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ గంజాయికి అలవాటు పడ్డ పిల్లలు పాపం వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో, ఎన్ని విధాలుగా వాళ్ళు నరక యాతన అనుభవిస్తున్నారో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా మద్దతు లభిస్తుంది. ఇట్లాంటి వ్యక్తులు ఇక్కడ లోకల్గా తిరగటానికి కానీ ఇంకెక్కడైనా ఉండటానికి కానీ అర్హత అనేది లేదు. మీరంటున్నట్లు ఖచ్చితంగా జైల్లోనే ఉండాలి. జగన్ లాంటి మనుషులకి జైలే కరెక్టు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి ఇలాంటివన్నీ కూడా ఈ సైకో బ్యాచ్ని ఏ విధంగా పెంచి పోషిస్తున్నారు, ఈ రప్ప బ్యాచ్ని ఏ విధంగా పెంచి పోషిస్తున్నారు. ఎవరైనా సరే ఒక నాయకుడు అంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. ఎవరైనా ఏం చెప్తారండి, మీరు తప్పు చేశారంటే తప్పు, మీరు కరెక్ట్ రూట్లో ఉంటారా ఉండండి, లేకపోతే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని. కానీ ఈయన దేని పెంచి పోషిస్తున్నాడు? ఇలాంటి నరకటాలని, బూతులు తిట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు. మరోసారి జగన్మోహన్ రెడ్డి మనసు దోచుకున్న జోగి రమేష్ అంబట్రాంబాబు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాను. అవును, ఆ పని జగన్మోహన్ రెడ్డి చేస్తే కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు చనిపోయినప్పుడు ఉపయోగపడుతుంది కదా. ఎందుకు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి ప్రాణాలు అర్పించే కార్యకర్తలు ఎవరున్నారండి? ఈ గంజాయి బ్యాచ్నిగా ఉంది. ఎవరికని ఇస్తాడు? పోనీ నీ కోసం ప్రాణాలు అర్పించే ఆ కార్యకర్తల కోసం, ఆ కుటుంబాల కోసం అన్న ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకి ఇవ్వచ్చు. తర్వాత ఎందుకు ఇస్తాడు? ఈ రోజున వాళ్ళు ఆ క్వశ్చన్ వేసుకోవాలి. పార్టీలో ఉంటున్నాం మాకేంటి? మరి ఈ రోజున 1,00,00,000 మంది పైగానే దాటిపోయింది.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డులు మనం చూసాం. వాళ్ళది 2 లక్షల బీమా నుంచి 5 లక్షలు చేశారు లోకేష్ గారు. అంత గొప్పగా వాళ్ళ కార్యకర్తల కోసం ఒక నియమ నిబంధనలతోటి, మరి అదే విధంగా వాళ్ళ పట్ల వీళ్ళకున్న గౌరవంతో, మా పార్టీ జెండా మోసేవాడు కట్టేవాడు, మరి కార్యకర్త లేకపోతే మేము లేము, మా కార్యకర్తలు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు, మా కార్యకర్తలు అలిగి ఇంట్లో పడుకుంటారు కానీ పార్టీ మారరు అన్నారు చూడండి. అలాంటి కార్యకర్త ఎవరున్నారు? నీకు డబ్బులు ఇస్తేనో, లేకపోతే గంజాయి ఇస్తేనో, లేకపోతే మద్యం బిర్యానీ ఇస్తేనో వస్తారు నీ దగ్గరికి. మరి అలాంటిది ఎవరికని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆస్తుల కోసం తల్లిని చెల్లిని బయటికి గంటేసినాడు, కార్యకర్తలకు చేస్తాడా? పార్టీ ఫండ్ సుమారు 4,000 కోట్లు ఉందంటున్నారు. దాని మీద వచ్చే వడ్డీలో 1% కట్టినా ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవచ్చు, వాళ్ళకి ఆర్థికంగా అండగా నిలబడవచ్చు. ఆ దిశగా ఆలోచించలేని జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతమంది కార్యకర్తలు ఎందుకు బలవ్వాలి, ఎందుకు పనిచేయాలి? అది వాళ్ళకు ఉండాలి ఆ విజ్ఞత. జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వాళ్ళ ఎవరైతే కార్యకర్తల పట్ల కానివ్వండి, వాళ్ళ క్యాడర్ పట్ల ఆయనకి ఒక గౌరవం కానీ, వాళ్ళ పట్ల ఈయనకు ఒక ఏదైతే మనం చెప్తామో బాధ్యత ఉండాలి. ఫస్ట్ ఆ బాధ్యత అనేది ఈయనకు లేదు. ఈయన క్రైమ్ని పెంచి పోషిస్తున్నాడు. కేవలం యూజ్ అండ్ త్రో అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. సొంత చెల్లెలే 1000 కిలోమీటర్లు నడిచి నీకోసం పాపం ఎన్నో ఇబ్బందులకు గురయ్యి ఆవిడ చేసింది, ఆడపిల్ల అయ్యండి. మరి ఆవిడకి ఏమి ఇచ్చాడండి? ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఈ పార్టీ ఫండ్ ఉండి మనిషికి 1,000 కోట్లు, ఇన్ని 1,000 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఉండి మరి మనిషికి 50,000 రూపాయలు ఫుడ్ తెప్పించుకొని తిన్నారు కదా. అది ప్రజల సొమ్ముతోనే కదా తిన్నారు. ఆ గడ్డి నువ్వు ఆ రోజున ప్రజలదే కదా. ఈ రోజున ఊరికనే వస్తే ఫెనాయిల్ తాగే రకం జే బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి తాగేస్తాడు ఫెనాయిల్. అదే జే అంటే ఇంకా అందరూ వాళ్లే. ఇంకా అతను ఎంగిల్ చేత్తో కాకిని విదల్చడు, పిల్లికి భిక్షం పెట్టడు. ఇట్లాంటి వ్యక్తి గురించి మనం ఆ కార్యకర్తలు ఆలోచించుకోవాలి. ఈ రోజున ఈ క్వశ్చన్ వాళ్ళల్లో రైజ్ అవ్వాలి. వాళ్ళు వాళ్ళ జీవితాలను వెలిగించుకోవాలి. దీనిలోంచి బయటకు వచ్చి వాళ్ళ పిల్లలను రక్షించుకోవాలంటే ఫస్ట్ ఈ రపరప బ్యాచ్ తల్లిదండ్రులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి బయటకు వచ్చి పోలీసులను కలిసి మా పిల్లలు మా మాట వింటలేదని దానికి సంబంధించిన వాళ్ళకి ఏదైతే ఈ కౌన్సిలింగ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ఇవ్వాలని వాళ్ళు కూడా బయటకు వచ్చి నిజంగా ఇందా మనం అనుకుంటున్నట్లుగా వాళ్ళకేం బాధ్యత ఉందంటే మీ మాట వింటల్లా, కానీ పోలీసుల మాట వింటారుగా. దానికి చాలా దారులు ఉన్నాయి కదా వాళ్ళని మీ దారిలో తెచ్చుకోవాలంటే. కాబట్టి అలాంటి దారుల్లోకి వీళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి ధైర్యంగా, ఇంకా పొరువేంటండి పిల్లలు ఆ విధంగా అయిపోతే వీళ్ళకి పొరువే ఉంది. ఇవన్నీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే బయటకు వస్తాడో ఆ రోజున ఎవ్వరూ కూడా అతన్ని పలకరించే వాళ్ళు కూడా ఉండరు. చచ్చినట్టు 10 నిమిషాల్లో వెళ్తాడు వెళ్లాల్సిన ప్లేస్కి. ఆ పరామర్శో విమర్శో ఏదో చేసుకొని వస్తాడు. సొంత పార్టీ కార్యకర్తలు 2 బలైపోతే ఆ కుటుంబాలను ఓదార్చకుండా పలకరించకుండా ఎలహంకా పారిపోయిన జగన్మోహన్ రెడ్డి కోసం పని చేయటం అంత దుర్మార్గమైన పనులు ఇంకోటి ఉండవని ఆ కార్యకర్తల కుటుంబాలు కూడా ఆలోచించుకుని ఆత్మ విమర్శ చేసుకుని తమ పిల్లల్ని కట్టడి చేసుకోకపోతే జరిగిన పరిణామాలు చూసిన తర్వాత ఇవే కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుందని, అన్యాయంగా బలి తీసుకునే జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టకపోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటో అంటూ బాధను వ్యక్తం చేస్తూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.